Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర కలికి 14 డేస్ రన్ కంప్లీట్ చేసుకోగా 15 డేస్ పాటు ఎలాంటి పోటీ లేకుండా దుమ్ములేపే ఛాన్స్ వచ్చినా కూడా ఓపెనింగ్స్ నుంచే ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేకపోయినా ఈ ఫిల్మ్ ఫుల్ రన్ లైనా పెడుతుందనుకుంటే అక్కడ కూడా మిస్ అవుతూ వచ్చింది. ఈ రోజు మరో రికార్డ్ ని మిస్ అయింది ఈ ఫిల్మ్. కంటిన్యూస్ గా తెలుగు స్టేట్స్ లో కోటికి పైగా షేర్ కలెక్ట్ చేసిన సినిమాల లిస్ట్ లో ఖచ్చితంగా రికార్డ్ పెడుతుంది అనుకుంటే టికెట్ ప్రైజెస్ హ్యాండ్ ఇచ్చాయి. ఈ ఇయర్ రిలీజ్ అయిన హనుమాన్ ఫిల్మ్ కంటిన్యూస్ గా 20 రోజుల పాటు ఈ ఫీట్ అందుకుంటూ టాప్ 2 ప్లేస్ కి వెళ్ళగా పండగ సీజన్ కాకపోయినా ఒక 15 రోజులైనా హోల్డ్ చేస్తూ థర్డ్ వీకెండ్ లో గ్రోత్ చూపిస్తూ ఒక 18 రోజుల పాటు ఈ ఫీట్ అందుకుంటుంది అనుకుంటే 13 రోజులకే రన్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్. 14 రోజు తెలుగు స్టేట్స్ లో 9 లక్షల వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేస్తూ ఓవరాల్ గా కూడా 14th డే పర్వాలేదనిపించింది ఈ ఫిల్మ్. ఇక రేపు రిలీజ్ కాబోతున్న ఇండియన్ 2 బుకింగ్స్ పరంగా నిన్నటి వరకు స్లోగా ఉన్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇప్పుడు బుకింగ్స్ ఓపెన్ చేయడంతో నిన్న ఈ రోజు గ్రోత్ చూపెడుతూ పర్వాలేదనిపించింది ఈ ఫిల్మ్. సో లేట్ చేయకుండా కలికి 14 డేస్ కలెక్షన్స్ అండ్ ఇండియన్ 2 బుకింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా కలికి విషయానికి వస్తే 14 రోజు తెలుగు స్టేట్స్ లో 95 లక్షల వరకు షేర్ ని కలెక్ట్ చేయడంతో 14 డేస్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజాంలో 82.8 కోట్లు, సీడెల్లో 19 కోట్లు, ఉత్తరాంధ్రలో 19.5 కోట్లు. ఉత్తరాంధ్రలో ఫుల్ రన్ లో కవర్ చేసే ఛాన్స్ ఉన్నా కూడా సీడెల్లో గట్టి దెబ్బే పడేలా ఉంది. ఇక ఈస్ట్ లో 11.3 కోట్లు, వెస్ట్ లో 8.4 కోట్లు, గుంటూరులో 10 కోట్ల 13 లక్షలు, కృష్ణాలో 10.2 కోట్లు అండ్ నెల్లూరులో 5.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 14 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 167 కోట్లకి చేరుకోగా గ్రాస్ 260 కోట్ల రేంజ్ లో ఉంది. అండ్ మరో 150 లక్షలు కలెక్ట్ చేస్తే ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ చేసుకుంటుంది ఈ ఫిల్మ్. ఇక కర్ణాటకలో 30.6 కోట్లు, కేరళలో 10.3 కోట్లు, తమిళనాడులో 19.4 కోట్లు, హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 118 కోట్లు అండ్ ఓవర్సీస్ మొత్తం మీద 112 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 14 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 456.5 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 887 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 372 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 84 కోట్ల పైన ప్రాఫిట్ తో బ్లాక్ బస్టర్ వైపు అడుగులేస్తుంది ఈ ఫిల్మ్. ఆ 16 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల ప్రాఫిట్ లోకి ఎంటర్ అయినప్పుడు మూవీని బ్లాక్ బస్టర్ గా చెప్పొచ్చు. మరి ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుందో చూడాలి. రేపు ఇండియన్ 2 రిలీజ్ కాబట్టి ఏ మేర హోల్డ్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇక ఇండియన్ 2 విషయానికి వస్తే ఆంధ్ర తెలంగాణలో ఈ మూవీకి 24 కోట్ల బిజినెస్ అయితే జరిగింది. సో 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది ఈ ఫిల్మ్. ఒక 50 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తే ప్రాపర్ హిట్ గా చెప్పొచ్చు. శంకర్ గారి సినిమాలకి ఒకప్పుడు ఇది కేక్ వాక్ నంబర్. టాక్ ఏదైనా ఎగరేసి కొట్టేవారు. ఫ్లాప్ టాక్ తో కూడా ఐ కలెక్ట్ చేసిన షేర్ ఎంతకంటే ఎక్కువే. బట్ దేనైనా డిసైడ్ చేసేది ఈ టైం. వరల్డ్ గా ఎగ్జాక్ట్ బిజినెస్ నంబర్ బయటికి రాకపోయినా పార్ట్ 2 పార్ట్ 3 కి ఓవరాల్ గా 550 కోట్ల పైన బడ్జెట్ అయినట్టు తెలుస్తుంది. ఇక బుకింగ్స్ విషయానికి వస్తే తమిళనాడులో ఈ సినిమాకి 2300కి పైగా షోలు రిలీజ్ చేయగా 35% ఆక్యుపెన్సీతో ఇప్పటి వరకు 6 కోట్ల మధ్య బుకింగ్స్ జరుపుకుంది ఈ ఫిల్మ్. ఇందులో 4 కోట్లు లాస్ట్ 24 అవర్స్ లోనే వచ్చాయి. టాక్ బాగుంటే తమిళనాడులో 20 కోట్ల పైన గ్రాస్ ని ఈజీగా కొట్టబోతుంది ఈ ఫిల్మ్. ఇక హైదరాబాద్ లో రిలీజ్ చేసిన 424 షోలకి గాను 34% ఆక్యుపెన్సీతో 1.5 పైగా గ్రాస్ పెట్టగా టోటల్ నైజాంలో 31% ఆక్యుపెన్సీతో 1.8 కోట్ల గ్రాస్ అండ్ ఏపీ తెలంగాణ మొత్తం మీద 3.5 కోట్ల పైన గ్రాస్ ని డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అందుకుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే డే 1 6 నుంచి 8 కోట్ల మధ్య గ్రాస్ కలెక్ట్ చేసేలా కనిపిస్తుంది. టాక్ యూనానిమస్ గా వస్తే డే 1 10 కోట్ల పైన గ్రాస్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక కర్ణాటకలో ఇప్పటి వరకు 55,000కి పైగా టికెట్స్ సోల్డ్ అవగా నార్త్ లో బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నాయి. ఇక ఫైనల్ గా యూఎస్ లో ప్రీమియర్స్ ద్వారా 5,80,000కి పైగా డాలర్స్ ని కలెక్ట్ చేయగా ఓవర్సీస్ మొత్తం మీద ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్ 1.5 మిలియన్ దాటింది. డే 1 ఈ మూవీ 50 కోట్ల పైన గ్రాస్ అందుకునే ఛాన్సులన్నీ పుష్కలంగా ఉన్నాయి. టాక్ వస్తే ఫుల్ రన్ లో విక్రమ్ ని ఈజీగా దాటిస్తుంది ఈ ఫిల్మ్. మరి ఎలాంటి టాక్ తెచ్చుకుని ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి. రేపీ మూవీ రివ్యూ మన ఛానల్లో రాబోతుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ దాట్. సో గైస్ దట్ ద వీడియో. కలికి ఫుల్ రన్ అండ్ ఇండియన్ 2 డే 1 ఎంత కలెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.